నేను ఇప్పుడు ఇవాళ గ్రౌండ్ రియాలిటీకి వెళ్తున్నాం కదండి. మేజర్గా ఉండే సమస్య ఏంటంటే అండి, అక్వా రైతులు ఉన్నారు ఇక్కడ. అక్వా రైతులు చాలా పర్సంటేజ్ అక్వా రైతులు ఉన్నారు. వాళ్ళకి పవర్ రేటు తక్కువ ఇస్తామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది వాళ్ళకి. నమ్మి ఓట్లు వేశారు. ఆ పవర్ రేటు తగ్గలేదు. అలాగే సబ్సిడీస్ ఇస్తామన్నారు. ఆ మోటార్స్కైనా కానీ ఇవన్నీ కానీ సబ్సిడీస్ ఇవ్వలేదు. అలాగే పామ్ ఆయిల్ ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళకి గిట్టుబాటు ధర రావట్లేదండి. ఒక టైంలో 24,000 రూపాయలు పలికే రేటు ఇవాళ 13,000 చిల్లర రేపు పలుకుతుందండి. సో ఆ రేటు కూడా వర్కౌట్ అవ్వట్లేదు. వాళ్ళు హ్యాపీగా లేరు. అలాగే కొల్లేరు సమస్య ఉందండి. కొల్లేరు సమస్యని ఇప్పటివరకు ఎవరు తీర్చిందే లేదు దాన్ని. ఈసారి కొల్లేరు సమస్యను తీర్చాలి. అలాగే ఈ రెండు పోలవరం ప్రాజెక్టు, చింతల్పూడి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. అలాగే ఏలూరులో మన సిటీ ఏమైందంటే విజయవాడ దగ్గర ఉండడం వల్ల డెవలప్మెంట్ అవ్వడం లేదు సిటీ. సో సిటీని బాగా డెవలప్ చేసుకోవాలి. ఒక స్మార్ట్ సిటీ స్టేటస్ తీసుకొని రావాలి సిటీకి. యాక్చువల్లీ ముందు ఉండేది, ఈ గవర్నమెంట్ వచ్చినా తీపిచ్చేశారు అది. ఆ స్టేటస్ మళ్ళీ తీసుకొని రావాలి. అలాగే వందే భారత్ ట్రైన్ వెళ్తుంది, స్టాప్ లేదు ఇక్కడ, స్టాప్ ఓవర్ ఒకటి చేపియాలి. ఏలూరుకి స్టాప్ లేదండి? లేదు, స్టాప్ లేదండి. ఆ ఏలూరులో స్టాప్ కూడా నేను ఈసారి వచ్చినాక తీసుకొని వస్తాను. అలాగే డ్రైనేజ్ సిస్టమ్స్ ఉన్నాయండి. 2019 వరకు చేసిన డ్రైనేజ్ సిస్టమే మళ్ళీ డ్రైనేజ్ సిస్టమే చేయలేదండి. విపరీతమైన మస్కిటోస్, ఎక్కడికైనా వెళ్ళండి దాంతో ఎంతో రోగాల్లో ఒక రీసెంట్గా ఒక రోగం వచ్చిందండి. ఢిల్లీ నుంచి అందరు వచ్చి ఆ రోగం ఏంటని కనిపెట్టలేక మళ్ళీ వెళ్ళిపోయారు వాళ్ళు. దాన్ని కంటిన్యూ చేయాలి కదండి, దాన్ని ఆ రోగం ఏంటని తెలుసుకోవాలి కదా, తెలుసుకోకుండా వెళ్ళిపోయారు. సో ఇక్కడ లీడర్షిప్ అనేది లేదు. సో ఆ లీడర్షిప్ అనేది ఈసారి మన గవర్నమెంట్ వచ్చినాక చాలా కేర్ఫుల్గా ఇవన్నీ కూడా సాల్వ్ చేసుకుంటా వీళ్ళందరినీ మన మీద పెట్టిన నమ్మకాన్ని ఇది చేసి ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలనేది ఐడియా అండి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయాలి. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. మేము డీప్గా వెళ్ళట్లేదు ప్రాబ్లమ్స్లోకి. ఇంకా డీప్గా వెళ్తే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ప్రతి కాన్స్టిట్యున్సీ వైజ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. కమ్యూనిటీ వైజ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మళ్ళీ. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఫ్యూచర్లో అడ్రస్ చేస్తానండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం మీ కాన్స్టిట్యున్సీ, ఏలూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు అని అంటే? పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేస్తాం. అలాగే చింతల్పూడి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. మీకు అన్నట్లు స్మార్ట్ సిటీ, మన రైళ్ళు, మన వందే భారత్ స్టాపింగ్ ఓవర్, ఈ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేస్తాం. మంచినీళ్ళ సమస్య ఉంది, ఓల్డ్ కాన్స్టిట్యున్సీలో మంచినీళ్ళ సమస్య ఉంది. టోటల్ మంచినీళ్ళ సమస్య ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రెక్టిఫై చేయాలి అది. ఎందుకంటే చేయాలండి, ఇంకెప్పుడు చేస్తాం అనుకుంటా పోతుంది అంటే అవ్వదు అది. ఇంకెక్కడో పక్క దానికి పులి స్టాప్ పెట్టి చేసేసేయాలి. సో ఇవన్నీ హామీలు చెప్తున్నామండి, ఇవన్నీ కంప్లీట్ చేస్తామని కూడా చెప్తున్నామండి. కానీ మీకు ఎంపీ టికెట్ ఇలా వచ్చింది అని తెలిసినప్పుడు యనమల రామకృష్ణ గారు ఏమన్నారు? ఏం లేదండి, ఆయనకు కూడా యాక్చువల్లీ అందరూ అనుకోవడం ఏంటంటే అండి, ఆయన రికమెండ్ చేస్తే ఇది అవుతుంది, ఏం లేదండి. యాక్చువల్లీ అయితే సార్కి నాకు ఉండే రిలేషన్తో, ఆయనకి నా మీద ఉండే ట్రస్ట్తోనే నాకు ఇవ్వడం జరిగింది. కానీ ఎప్పుడు కానీ ఇన్వాల్వ్మెంట్ లేదండి. ఎప్పుడు ఇన్వాల్వ్ కూడా అవ్వరండి. నేను ఇన్నేళ్ళు బిజినెస్ చేస్తున్నాను కదండి, ఎక్కడ కానీ ఒక మాట కూడా చెప్పారండి. ఆయన ఒక డిఫరెంట్ పర్సన్ అండి, వెరీ సిన్సియర్గా ఆయన వర్క్ చాలా వెరీ డిఫరెంట్ ఉంటారండి. వాళ్ళు ఎక్కడ కానీ ఇన్వాల్వ్మెంట్ అనేదే ఉండదండి. ఇక్కడ జనాలు అనుకోవచ్చేమో, బట్ యాజ్ పర్ నా వరకు తెలిసిన వరకు నేను క్రెడిబిలిటీ ఉన్నాననే నన్ను ఇక్కడ తెచ్చిపెట్టారండి. ఎవరో రికమెండేషన్తో ఏం లేదు. అది జనాలకు కూడా క్లారిటీ ఇవ్వాలి, నేను క్లారిటీ ఇస్తున్నాను. ఏమన్నారు అసలు ఆయన అంటున్నాను? ఏం లేదండి, కంగ్రాచులేషన్స్ అన్నారు, ఇంకంతే అండి. మళ్ళీ మేమిద్దరం మాట్లాడుకునేది లేదు. నా పనిలో నేను బిజీగా ఉంటాను, ఆయన పనిలో ఆయన బిజీగా ఉంటున్నారండి. ఐ థింక్ మీది ప్రాపర్ అరేంజ్డ్ మ్యారేజ్ అని విన్నానండి, అవునా? వాళ్ళ అమ్మాయినే కదా మీరు చేసుకున్నారు? అవునండి, ప్రాపర్ అరేంజ్ మ్యారేజ్ అండి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ లైక్ 14 years నౌ అండి. వాట్ అబౌట్ యువర్ కిడ్స్ అండి? నాకు ఒక పాప అండి, 6th standard చదువుతుంది. రైట్. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ నాన్నగారిది ఓ పక్కన, ఇంకోటి మామగారిది, మీరు ఈ రాజకీయ వంశపారంపర్యంగా నెక్స్ట్ మీరు వచ్చేసినట్టు లెక్క అనుకోవచ్చేమో. ఐ థింక్ అట్లేం లేదండి. ఫాదర్ కూడా ఈసారి కాంటెస్ట్ చేస్తున్నారు. ఫాదర్ కూడా ఈసారి గెలుస్తున్నారు. సో ఇద్దరము ఉంటాము. ఇద్దరము, ఆయన అసెంబ్లీలో ఉంటారు, నేను పార్లమెంట్లో ఉంటాను.
అదే చెప్తున్నాను మీకు. ఎలా చెప్తున్నారంటే ఆల్రెడీ ఎంత కన్ఫర్మ్ అయిపోయిందనే చెప్తున్నారు మీరు. అంత అంత కాన్ఫిడెంట్గా. ఎందుకంటే నాకు తెలిసిపోతుందండి. పోయినసారి ఫాదర్ ఎలక్షన్ కూడా నేను చేశానండి. ఐ టోల్డ్ హిమ్ బిఫోర్ ఓన్లీ దట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ యూ, బట్ వెన్ యూ టెల్ రియాలిటీ it will not pinch you properly. So last time I told him you are going to lose before election 15 days I told him. So but he had his confidence that he will come out, but I had a confidence that it will not happen because the way was like that in the base level of the people. Correct. So ఇప్పుడు అట్లా లేదండి. Now there is lot of change in the people, so they have understood this guy will not do anything to us. It is better that ఎనీబడి ఈస్ దేర్ తో ఇట్ ఈస్ చంద్రబాబు నాయుడు. షర్మిల గారు ఏపీకి రావడం వల్ల కూడా కొన్ని ఓట్లు చీలే అవకాశం ఉంది, కాంగ్రెస్ చాలా బలపడింది అని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం సార్? ఈసారి షర్మిల వల్ల ఎఫెక్ట్ ఉండేది వైఎస్ఆర్సీపీకే అండి. సి టుడే దే హ్యావ్ కమ్ ఆన్ టు ద రూట్స్. ఎందుకు రావాల్సింది వచ్చిందని షర్మిల గారికి రోడ్డు మీద వాళ్ళ అన్నయ్య, సొంత అన్నయ్య సీఎం, ఆమెకు ఒక ఎంపీ రాజ్యసభ ఇచ్చినంటే ఇంతవరకు రాదేమో, అంతే కదండి. షీ డిజర్వ్స్ ఆల్సో. షీ హాజ్ వర్క్డ్ వెరీ హార్డ్ ఫర్ అవర్ బ్రదర్. హోల్ క్యాంపెయినింగ్ చేశారండి, ఎన్నిసార్లు చేసి ఉంటుందండి, పాదయాత్ర అని, బస్ యాత్ర అని. షీ హాజ్ లివ్డ్ అవర్ లైఫ్ ఫర్ అవర్ బ్రదర్ ఫర్ అట్లీస్ట్ 10 years. ఫ్రమ్ ద టైమ్ ఈజ్ ఇన్ ద జైల్, షీ హాజ్ డన్ వాట్ ఆల్ షీ కుడ్ హావ్ డన్, షీ హాజ్ డన్ ఫర్ హిమ్. కరెక్ట్. సో ఇవాళ మనం కూడా ఎక్కడైనా చూసుకున్నా కూడా సిస్టర్ కాకపోయినా ఎవరైనా కానీ మన కోసం పనిచేస్తే ఎక్కడో పక్క వాళ్ళని మన తల మీద పెట్టుకుంటాం కదండి. సొంత చెల్లెల్ని తల మీద పెట్టుకోకుండా ఒక ఎంపీ రాజ్యసభ ఇంతమందికి ఇచ్చారు కదండి. ఎందుకు రిలయన్స్ వాళ్ళకి ఇచ్చారండి ఎంపీ? ఎందుకు ఇచ్చారండి? మీ సిస్టర్కి ఇచ్చి ఉండొచ్చు కదండి. ఈ గొడవ లేకుండా ఉండేది. అంటే మీ ఇంట్లో మీ సిస్టర్ డెవలప్ అయితే కూడా మీరు ఓర్చుకోలేరు. లాస్ట్కి ఆమె కూడా రాజశేఖర రెడ్డి బిడ్డనే అండి. ఆమె కూడా ఇవాళ కాంగ్రెస్లోకి వెళ్ళి పెట్టుకునింది. అది ఎఫెక్ట్ ఆబ్వియస్గా జగన్కే వచ్చింది కదండి. సో ఇట్ ఈస్ మోర్ ఎఫెక్ట్ ఫర్ జగన్ ఓన్లీ అండి. ట్రూ. కానీ టీడీపీ ఇండివిజువల్గా వస్తేనే బాగుండేది, అలయన్స్ వల్ల కొంత నష్టమే అనేది కొంతమంది మాట్లాడుతున్నమాట. మీరేమనుకున్నారు? యాక్చువల్లీ మీరే అంటున్నారు కదా మేడం, మరి కొంతమంది మీకు రాజకీయం బాగా వంటపట్టిందండి. అంటే మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉంటారండి. సో ఆ ఎలక్షన్ అయిపోయినాక తెలుస్తుంది కదండి. ఈ కూటమి లాస్ట్ టైం సక్సెస్ఫుల్గా కూటమి ఉన్నప్పుడు సక్సెస్ఫుల్ అయింది, ఈసారి కూడా సక్సెస్ఫుల్ అవుతుంది అండి. అయితే ఇప్పుడు బిజినెస్ మెన్ నుంచి మీరు పొలిటీషియన్ గా టర్న్అప్ అయ్యారండి. అంటే మాట్లాడుతున్నారు ఇప్పుడు, గట్టిగా మాట్లాడుతున్నారు. అట్లేం లేదండి, బట్ సి వీ నో ద గ్రౌండ్ రియాలిటీ. సో దే ఆర్ వెరీ హ్యాపీ అండి. సో ఎక్కడ కానీ ఓటు చీలికని లేకుండా కంబైన్డ్గా పోతుంది కదండి. అవును అవును. అదే.